బంగ్లాదేశ్ తో తొలి టీ20లో భారత్ అలౌకగా గెలిచింది. ఆల్రౌండ్ షోతో బంగ్లాను చిత్తు చేసింది. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ మెరిశారు. ఇక హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు. దీంతో బంగ్లాదేశ్ పై భారత్ ఆధిపత్యం విజయం సాధించింది. తొలి టీ20లో బంగ్లాను బెంబేలెత్తించి కేవలం 128 పరుగుల టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించేసింది. దీంతో గ్వాలియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించామని అన్నాడు. మేము ముందే అనుకున్న వ్యూహ రచనలు ఫలించాయని అన్నాడు. మిగతా 2 మ్యాచ్ల్లో గెలిచేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మేము నైపుణ్యాలకు తగ్గట్లుగానే ఆడే ప్రయత్నం చేశాం. అందుకే తొలి మ్యాచ్ విజయం సాధించాం. ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ మరో రెగ్యులర్ బౌలర్ ఉండుంటే బాగుండేది. ఎప్పుడైనా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మంచిదని సూర్య అన్నాడు. ఇక తదుపరి 2 మ్యాచ్లు ఆడే గ్రౌండ్లలో కూడా టీమిండియా ఫేవరెట్ గ్రౌండ్లే ఢిల్లీ, హైదరాబాద్ లో బ్యాటర్లకు అనుకూలంగా ఉండనుంది. మరోసారి టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయే అవకాశం కూడా ఉంది.